షిప్ పనామా కెనాల్ చేరగానే అసలు ఆపరేషన్ ప్రారంభమవుతుంది. టగ్ బోట్ ద్వారా క్రూ చేరుకొని గ్యాంగ్వే ద్వారా పైకి ఎక్కుతారు. వారి బాధ్యత మొత్తం ట్రాన్సిషన్ ని సురక్షితంగా పూర్తి చేయడం. టగ్ బోట్ ఆపరేషన్ తర్వాత లోకోమోటివ్స్ ఎంట్రన్స్ లో సిద్ధంగా ఉంటాయి. వాటికున్న స్టీల్ కేబుల్స్ ద్వారా షిప్ ని స్టడీగా ఉంచుతాయి. లోకోమోటివ్స్ లేకుండా షిప్ ని లాక్ మధ్యలో స్థిరంగా ఉంచడం కష్టం. ఈ గేట్ ఆపరేషన్ కంట్రోల్ రూమ్ నుంచి నిర్వహిస్తారు. వాల్వ్ ఆపరేటింగ్, గేట్లు తెరుచుకోవడం, మూసుకోవడం, ప్రతి మూమెంట్ ని కంట్రోల్ రూమ్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఒకవైపు లాక్ పూర్తయ్యాక క్రూ మళ్ళీ గ్యాంగ్వే ద్వారా దిగిపోతారు. కాలువకుండా కొంత ప్రయాణం తర్వాత కాలువ మరోవైపు కొత్త క్రూ మళ్ళీ వస్తారు. కొన్నిసార్లు షిప్ సైడ్ గోడలను తాక్కుని స్క్రాచెస్ రావచ్చు. అప్పుడు లోకోమోటివ్స్ రోప్స్ ని అడ్జస్ట్మెంట్ చేసి ప్రమాదాన్ని తగ్గిస్తారు. మెయింటెనెన్స్ వర్కర్స్ గేట్స్, లోకోమోటివ్స్, కేబుల్స్, మిషనరీ అన్నింటినీ తనిఖీ చేసి రిపేర్స్ చేస్తుంటారు. చివరిగా షిప్ కెనాల్ దాటి ఓపెన్ సీకి చేరుకుంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫాలో డెక్కన్ డైరీస్.